ఈనాడు భారతదేశంలో పరీక్ష చేస్తే 50% అబోవ్ అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ మధ్యన డాక్టర్ గారిని కలిస్తే ఆయన కూడా అన్నారు, టెస్ట్ చేస్తే అందరికి ఉంటుందండి అని. చాలామందికి టెస్ట్ లేవు కాబట్టి ఫ్రీగా గడిపేస్తున్నారు. టెస్టులు చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఉందో లేదా అని. అయితే ఇది ప్రాణాంతకమా కాదా అంటే నిజానికి ప్రాణాంతకం కాదు. తెలిసిన తర్వాత జాగ్రత్త పడితే ప్రాణాంతకం అయితే కాదు. ఏమిటా జాగ్రత్తలు అంటే దాన్ని తగ్గించుకునే మార్గమే చూసుకోవాలి. ఫస్ట్ పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటే ఇది గ్యారెంటీగా పెరుగుతుంది. అయితే ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రెండు బాగా పెరిగితే ఈ రెండు పెరిగి కార్బోహైడ్రేట్ తగ్గితే ఫ్యాటీ లివర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇది కంట్రోల్లోకి రావాలంటే ప్రధానంగా కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని అదొకటి వాడాలి. అలాగే విటమిన్ D3 ఫుల్గా ఉండాలి. విటమిన్ E ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే అవి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ క్యాప్సిల్స్లో ఉన్నాయి వెజ్ వాళ్ళకి. లేదంటే కాడ్ లివర్ ఆయిల్ కానీ సాల్మన్ ఫిష్ ఆయిల్ కానీ క్యాప్సిల్స్ ఉంటాయి, అయినా వాడుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఇది వాడుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ క్యాప్సిల్స్. సన్ఫ్లవర్ గింజల్లో కూడా ఉంది, చియా సీడ్స్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలి. విటమిన్ E 400 mg ఉంటుంది క్యాప్సిల్స్. విటమిన్ E బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి, వేసుకోండి, అదొకటి వాడాలి. విటమిన్ E వేస్తే ఆడవాళ్ళకైతే ఫుల్ గ్లామర్ వచ్చేస్తుంది. స్కిన్, హెయిర్ ఒకటైనా కాదు, ఫుల్ గ్లామర్గా వాడతారు అది విటమిన్ E. కానీ ఫ్యాటీ లివర్ కూడా పనిచేస్తుంది. ఇవన్నీ బాగా పనిచేయాలంటే బాడీలో ఎప్పుడు కూడా విటమిన్ D3 ఉండాలి. విటమిన్ D3 లేకపోతే ఏ రోగం కూడా కంట్రోల్లోకి రాదు. ఎన్ని మందులు వేసినా వృధా అవుతుంది. విటమిన్ D3 కోసం ఏం చేయాలంటే విటమిన్ D3 60K అని ఉంటున్నాయి, అది వారానికి 2 వేసుకోండి. ఒకటైతే పని చేయదు, 2 వేసుకోండి. ఫ్యాటీ లివర్ కంట్రోల్లోకి వస్తుంది. ఆఖరికి మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా, కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ఫ్యాటీ ఫుడ్ పెంచాలి. కొబ్బరి నూనె ఎక్కువగా వాడండి. అటుకుల్లో కలుపుకొని కొబ్బరి నూనె తినండి, త్వరగా తగ్గుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.